మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి 120 ఇప్పటికే మనం దాని మీద వీడియో చేసాము. ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. ఖమ్మం లాంటి చోట్ల కొన్ని చోట్ల పీరియడ్ అయిపోలేదు కాబట్టి తర్వాత జరగవచ్చు. రిజర్వేషన్స్ అనౌన్స్ చేశారు. ఖమ్మం లాంటి చోట్ల నియోజకవర్గాలను అంటారు వాటిని డివిజన్స్ని 60ని 70 80 చేసే పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్రంలో ఉన్న 131 పట్టణ స్థానిక సంస్థలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు అన్నిటికీ మేయర్, చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థాయిలో రిజర్వేషన్లు ఇప్పటికే డిక్లేర్ చేశారు. మనం మన సోషల్ మీడియా పేజ్ నుంచి దాన్ని ఇప్పటికే రిలీజ్ చేసినాం. సో మన గత వీడియోస్లో కూడా డీటెయిల్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అప్డేట్ చెప్పాం. దాదాపుగా గెలుపోవటం తప్పితే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపుగా మనం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడనే భావించవచ్చు. సో మన పేజీలో అవన్నీ దొరుకుతాయి. సో ఇది పరిస్థితి. సో ముఖ్యంగా బీసీలకు 31% రిజర్వేషన్ అమలు, మహిళలకు పెద్ద ఎత్తున చైర్పర్సన్, మేయర్ స్థానాల కేటాయింపు, డెడికేటెడ్ కమిటీ నివేదిక ఆధారంగా వీటిని నిర్ణయించినట్టుగా చెప్తా ఉన్నారు. సో 42% అనేది మామూలు, 65% ఈ దేశంలో బీసీలు ఉంది, ఈ రాష్ట్రంలో బీసీలు ఉంది. వాళ్ళు ఏదో నామాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకునేలే కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాకపోవచ్చు. సో బీసీలు న్యాయస్థానం 9వ షెడ్యూల్లో పెట్టండి, 42% ఇవ్వండి, లేకపోతే భవిష్యత్ పోరాటాలు, ఆధిపత్య కుల పార్టీలు అవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో నివేదిక ఆధారంగా బీసీలకు 31% రిజర్వేషన్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో మొత్తం మున్సిపాలిటీలో 60 చైర్పర్సన్ స్థానాలు, కార్పొరేషన్లో 5 మేయర్ స్థానాల్లో మహిళలకు కేటాయించడం, 69% ఇవ్వండి మహిళలకి, మార్తలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి. అదేవిధంగా మహిళలకు సంబంధించి 69% ఇచ్చేయండి. 70 అయితే 30లో మీకు పొలిటికల్ పార్టీలకి ఆధారం ఇస్తా ఉన్నాం. లేకపోతే 7% పడిపోతారా, 7%లోనే మీరు వీఆర్కే సిల్క్స్, వెలమారెడ్డి కమ్మలు, ఇంకితర ఆధిపత్య కులాలు పంచుకోవాల్సి వస్తుంది. మేము ఇంకా మార్జిన్ ఇస్తూ ఉన్నాం పాలక పార్టీలకి, పాలక ప్రభుత్వాలకి. మీరు అడుగులైతే భవిష్యత్ పోరాటాలు, బీసీ ఉద్యమాలు మరింత ఉధృతం అయితే ఆ వైపుకు అడుగులు పడుతున్నాయి. సో ఇది పరిస్థితి. సో జిహెచ్ఎంసీని 3 చేస్తారు, సైబరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, ఇంకొకటి సికింద్రాబాదు, మున్సిపల్ కార్పొరేషన్ చేస్తారనేది మనకి వినపడతా ఉంది. చూడాలి అట్లనే చేస్తారా, కొనసాగిస్తారా చూడాలి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట వంటి కార్పొరేషన్లు పట్టణాల మధ్యతరగతి ఉద్యోగ వర్గాల యువత ఓటింగ్ తీరు కీలకంగా మారిద్దని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం 6 గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి రిజర్వేషన్ చట్టబద్ధ కల్పించడం. ఓకే, వాళ్ళు జీవోలు తీసుకొస్తారు వాళ్ళు అవసరమైనప్పుడు, లేనప్పుడు అందులో ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను అడ్డం పెట్టి లేట్ చేస్తుంటారు. ఎందుకంటే అది బీసీ రిజర్వేషన్స్ కనపడది. సో బీసీ రిజర్వేషన్ ద్వారా సామాజిక న్యాయాన్ని, మహిళా రిజర్వేషన్ ద్వారా ప్రగతిశీల పాలనను, అంటే మహిళా రిజర్వేషన్ అంటే బీసీ మహిళల 33%లో మా వాటా మాకేమంటున్నాం, మా ఆడబిడ్డలకు సంబంధించి మీరేమిస్తామన్నారు, ఇట్లేదు కదా. ప్రగతిశీల భావాలే, గోంగూర పచ్చలేదు. మీరు దొరలపోయి దొరసానులు, రెడ్లపోయి రెడ్డమ్మలు, చౌదరులపోయి చౌదరమ్మలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ ముని మనవరాళ్ళకే ఇస్తారు ధనవంతులు, అగ్రకులాలకు సంబంధించి. మేము మా బీసీ వాటా మాకు ఏమైనా మేము అడుగుతా ఉన్నాం. సో పట్టణ జీవన విధానంలో జీవన వ్యయం పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆస్తి పనులు, ఇంధన ధరలు, ట్రాఫిక్ సమస్యలు, నిరుద్యోగం ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ఉన్నాయి, కానీ పట్టణ ప్రాంతంలో ఏదైతే ఉందో వెలుగు ప్రాజెక్టా, దాన్ని వెలుగంటారా, దాన్ని పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం ఏదైతే ఉందో నేను చూస్తూ ఉన్నా. 100% కూడా అమలు జరుగుతున్నట్టు కనిపించట్లా. దొంగలకి ఇచ్చి మళ్ళీ ఏదో కబ్జా కూరలకు ఇచ్చి అది ఏమంటారు, ఐపీ పెట్టారా, స్కామ్ జరిగిందనే కార్యక్రమాలు ఉన్నాయి తెలంగాణలో, ఖమ్మం జిల్లాలో కథా కార్యక్రమాలు. సో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గాడిదలు కాస్తుంది, లేకపోతే చేతులు లేని వాళ్ళే పేర్లు చూస్తుంది తలల్లో. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 101 మున్సిపాలిటీలకు బీసీలకు 30% రిజర్వేషన్ అయిందండి, 42%. మా జనాభా మాకంతో మాకు ఇవ్వండి, మీరు ఏది ఇచ్చుగాళ్ళు మేము తీసుకోండి, మేము ఇస్తే మీరు తీసుకోవాల్సింది. సరే ఎల్లకాలం జాగదు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మిగల మీరు అంత అందులో. సో ఇది పరిస్థితి. సో డిజిటల్ లేకపోతే మీడియా వీటన్నిటి ద్వారా ఓటింగ్ పెరిగే కార్యక్రమాలు చేయాలి. సో వ్యక్తిత్వం ముందుకు తీసుకుని వెళ్ళాలి. కీలకంగా అయినటువంటి రాజకీయ రంగానికి సంబంధించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల మీద కూడా ఈ ప్రభావం చూపెడద్దు అనేది ఫీలింగ్, కానీ చూపించేది లేదు, గోంగూర పచ్చడి లేదు. ఈ వేరు, ఈ ఎన్నికల వేరు. 2028, 2029 ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వేరు. సో 9వ షెడ్యూల్ పెట్టి బీసీ 42% రిజర్వేషన్ చేయాలి. మహిళ 33% రిజర్వేషన్లో బీసీ మహిళల వాటా, మా ఆడబిడ్డల వాటా మాకు ఇచ్చి తీరాల్సిందే, దాంట్లో రాజ్యం లేదు. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.